జిల్లాలో అక్టోబర్ 16న జరగనున్న ప్రధానమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు పక్కడబందీగా ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రి కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండ్యన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నన్నూరు సమీపంలోని మయూరి గార్డెన్స్ వద్ద బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరితో కలిసి ఆయన సమీక్షించారు. వేదిక, పార్కింగ్, భద్రత ఏర్పాట్లు తదితర అంశాలపై స్థల పరిశీలన చేసి తగు సూచనలు చేశారు. వీరపాండ్యన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి సమయపాలనతో సమగ్ర సమన్వయంతో అన్ని శాఖలు కృషి చేయాలని చెప్పారు. సమయం తక్కువగా ఉన్నందున అధికారులు రాత్రింబవలు పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా వేదిక నిర్మాణం, బ్యారికేడింగ్, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్, హెల్త్, భోజన వసతి, టాయిలెట్ సౌకర్యం వంటి అన్ని అంశాలను ఆయా శాఖల అధికారులకు కేటాయించిన బాధ్యతల ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. అక్టోబర్ 16న మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రధానమంత్రి బహిరంగ సభలో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలందరూ ఈ సభలో పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, యూనియన్ మరియు రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని చెప్పారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి మాట్లాడుతూ సభ నిర్వహించే ప్రాంతంలో హెలిప్యాడ్, విఐపి పార్కింగ్, పబ్లిక్ పార్కింగ్, కంట్రోల్ రూమ్, ఇంటర్నెట్ సౌకర్యం, మెడికల్ కిట్స్ తదితర ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె తెలిపారు. ఇతర జిల్లాల నుండి వచ్చే జేసీబీలు రేపటికి వస్తాయని, లెవెలింగ్, ముళ్ల పొదల తొలగింపు, పవర్ సప్లై, రోడ్ల నిర్మాణ పనులను ఈ నెల 9వ తేదీలోపు పూర్తి చేయాలని ఆమె సూచించారు.